జూన్ 10న భారత్ బంద్కు పిలుపునిచ్చింది మావోయిస్టు పార్టీ. బంద్కు పిలుపునిచ్చారు మావోయిస్టులు. నంబాల కేశవరావు ఎన్కౌంటర్ ని నిరసిస్తూ బంద్కు పిలుపునిచ్చారు. జూన్ 11 నుంచి ఆగస్టు 3 వరకు అమరుల స్మారక సభలు నిర్వహించాలంటూ కూడా పిలుపునిచ్చారు. కేంద్రంతో శాంతి చర్చలకు సిద్ధమంటున్నారు మావోయిస్టులు. మావోయిస్టుల ప్రతిపాదనపై ఇప్పటివరకు రియాక్ట్ కాలేదు కేంద్రం. వాళ్ళక్కడే చెప్పడం జరుగుతోంది. జూన్ 10 నాడు భారత బంద్ పాటించాలని దేశ ప్రజానికానికి పిలుపునిస్తామంటూ ఆ లెటర్లో చెప్పుకొచ్చారు. భారత విప్లవోద్యమ నాయకుడు, భారత కమ్యూనిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి, పొలిట్ బ్యూరో సభ్యుడు కామ్రేడ్ బసవరాజు అమర్ రహే అంటూ ఆ లెటర్ని ప్రారంభిస్తూ అక్కడ మీరు చూడొచ్చు. జూన్ 10 నాడు బంద్ పాటించాలని దేశ ప్రజానికానికి పిలుపునిస్తామని చెప్తూనే జూన్ 11 నుంచి ఆగస్టు 3 వరకు దేశవ్యాప్తంగా కామ్రేడ్ బసవరాజు సహా 27 మంది అమరవీరుల స్మారక సభలు జరపాల్సిందిగా పిలుపునిస్తున్నామంటూ చెప్పుకొచ్చారు. జూన్ 10న భారత బంద్కు పిలుపునిచ్చింది భారత కమ్యూనిస్టు పార్టీ మావోయిస్టులు ఇన్ఫాక్ట్ పిలుపునిచ్చిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో వాళ్ళు కొన్ని అంశాలను ప్రస్తావించారు. ఆ లెటర్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కగారు యుద్ధాన్ని కొనసాగిస్తున్నాయి. ఏప్రిల్ 1 నుంచి ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా దాదాపు 85 మంది మరణించారు. ఏప్రిల్ 21న జార్ఖండ్కి సంబంధించి బొకారో జిల్లాలో తమ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడికి సంబంధించి మరణించిన పరిస్థితి ఉందని చెప్తూనే ఏప్రిల్ 24న కరగుట్టలో 31 మంది, అలా దాదాపు ఇప్పటివరకు 540 మంది మరణించారంటూ కూడా ఆ లెటర్లో ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో నెక్స్ట్ ఏం జరిగే అవకాశం ఉంది అనేది ఇప్పుడు ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఎటువంటి వ్యూహంతో వెళ్లాలనుకుంటున్నారు? శాంతి చర్చలకు మళ్ళీ పిలుపునిస్తున్న పరిస్థితి ఉందా? ఎందుకంటే ఈ అంశాన్ని కూడా ప్రస్తావించారు. శాంతి చర్చలకు సిద్ధమని ప్రకటించినప్పటి నుంచి దాదాపు 2 నెలలుగా మేము ప్రభుత్వ సాయుధ బలగాలపై దాడులు చేయకుండా సంయమనం పాటించామంటూ చెప్తున్నారు. ఈ నేపథ్యంలో నెక్స్ట్ ఏం జరిగే అవకాశం ఉంది? సో ఇక్కడ యావత్తు దేశ ప్రజానికి పిలుపునిస్తున్నాం. జూన్ 10న దేశవ్యాప్తంగా బంద్ను పాటించండి అంటూ కూడా ఈ లెటర్లో పేర్కొనడం జరిగింది మావోయిస్టు పార్టీ నేతలు. ఈ నేపథ్యంలో ఎటువంటి సినారియో ఉంది, ఏం జరిగే అవకాశం కనిపిస్తోంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నంబాల కేశవరావు మరణం తర్వాత మావోయిస్టులు ఎటువంటి వ్యూహంతో వెళుతున్నారు? ఇప్పుడు శాంతి చర్చలకు సిద్ధమా? పూర్తి స్థాయిలో శాంతి చర్చలకు సిద్ధమా, లేకపోతే ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి తెలుసుకుందాం. మా ప్రతినిధి రవి నాయక్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రవి, ప్రస్తుతం జూన్ 10న బంద్కి పిలుపునిచ్చారు మావోయిస్టులు. అట్ ద సేమ్ టైం జూన్ 11 నుంచి ఆగస్టు 3 వరకు అమరుల స్మారక సభలు నిర్వహించాలంటూ వాళ్ళు చెప్పడం. అట్ ద సేమ్ టైం ఎటువంటి వ్యూహంతో వెళ్లాలనుకుంటున్నారు? ఇప్పుడు శాంతి చర్చలకు పూర్తి స్థాయిలో సిద్ధం అనుకోవాలా మావోయిస్టులు? ఎస్ సచిన్, మావోయిస్టు పార్టీ దేశంలోనే సంచలనంగా మారిన పరిస్థితి. మావోయిస్టు పార్టీ లేఖ విడుదల చేసిన పరిస్థితి. ఇటీవల 21వ తేదీ కేంద్ర కమిటీ పోలిట్ బ్యూరో కార్యదర్శి నంబాల కేశవరావు అలియాజ్ బిఆర్ దాదా ఎన్కౌంటర్లో మృతి చెందడాన్ని చీకటి రోజుగా భావిస్తున్నామని మావోయిస్టు పార్టీ ఆ లేఖలో తెలిపిన పరిస్థితి కనబడింది. అయితే ఆ 28వ తేదీ నిన్నటి డేట్లో లేఖ విడుదల చేసిన పరిస్థితి, పత్రికా ప్రకటన విడుదల చేసిన పరిస్థితి కనబడింది. దీంట్లో ప్రధానంగా కొన్ని అంశాలు పొందుపరిచిన పరిస్థితి కనబడింది. అయితే దీంట్లో ఒకసారి మనం పూర్తి లేఖ సారాంశం కనుక చూసినట్లయితే జూన్ 10వ తేదీన భారత్ బంద్కు పిలుపునిస్తున్నామని చెప్పిన పరిస్థితి. దేశంలో ఉన్న ప్రజాస్వామికవాదులు, బుద్ధిజీవులు, అదేవిధంగా మేధావులు, కవులు, కళాకారులు, జాతీయ పారిశ్రామికవేత్తలు కూడా దీనికి కొంత సహకరించాలని దాంట్లో చెప్పిన పరిస్థితి. దీంతో పాటు ప్రధానంగా మరో అంశం కూడా చెప్పిన పరిస్థితి. ఆగస్టు 11 నుండి 3 తారీఖు వరకు బిఆర్ దాదా, బసవరాజు అలియాజ్ బిఆర్ దాదా జూన్ 11 నుంచి బసవరాజు అలియాజ్ 3 వరకు బసవరాజు అలియాజ్ బిఆర్ దాదాకు సంబంధించిన అంశం కూడా సంస్మరణ సభలు జరుపుకోవాలని భారతదేశ వ్యాప్తంగా పిలుపునిస్తున్నామని చెప్తున్న పరిస్థితి. దీంట్లో కార్మికులు, కర్షకులు అందరూ పాల్గొనాలని చెప్పిన పరిస్థితి. స్మారక సభలను విరివిరిగా అన్ని ప్రాంతాల్లో ఇటు ఏర్పాటు చేయాలని చెప్పిన పరిస్థితి కనబడుతుంది. అయితే ఈ నెల 21వ తేదీన జరిగిన ఎన్కౌంటర్ని తీవ్రంగా నిరసిస్తున్నాం. ఇది భారత కమ్యూనిస్టు పార్టీలో చీకటి రోజుగా మేము భావిస్తున్నామని చెప్పిన పరిస్థితి. భారత కమ్యూనిస్టు పార్టీలో ఇటు చారు మజుందార్ ఎన్కౌంటర్ అనంతరం సుదీర్ఘ కాలం తర్వాత ఆ కార్యదర్శి స్థాయిలో వ్యక్తి చనిపోవడం, ఒక పెద్ద క్యాడర్లో చనిపోవడం ఇదే మొదటిసారి అని రెండో విడత చెప్పే ప్రయత్నం ఈ లేఖలో జరిగింది. దీని అనంతరం ప్రధానంగా మార్చి 31 నుండి ఇటు దాదాపుగా మార్చి 31న ఇటు శాంతి కమిటీకి సంబంధించి
జస్టిస్ చంద్రకుమార్ ఆధ్వర్యంలో ఒక కమిటీ ఏర్పాటు చేశారు. ఆ కమిటీ అప్పీల్ మేరకు మేము వెంటనే మార్చి 28న స్పందించాం. 28న స్పందించిన అనంతరం ప్రధానంగా ఏదైతే శాంతి చర్చలకు సంబంధించిన అంశంలో మా పార్టీ నుంచి రిప్లై ఇవ్వడం జరిగింది. రిప్లై ఇచ్చిన తర్వాత వికల్ప్ కావచ్చు, అదేవిధంగా రూపేష్ కావచ్చు, ఇటు కొంతమంది ముఖ్యులతో మేము డిస్కషన్ అనంతరం కొంత అభయ్ పేరుతో కూడా లేఖ విడుదల చేశాం. శాంతి చర్చలకు మేము సిద్ధంగా ఉన్నాం, మీరు కూడా దీనికి సంబంధించిన స్పష్టత ఇవ్వాలని చెప్పాం. కానీ ఛత్తీస్గఢ్ ప్రభుత్వం కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు, ఎటువంటి స్పష్టమైన సమాచారం కానీ సాంకేతికంగా లేదా రాతపూర్వకంగా ఎటువంటి అంశం గురించి చెప్పలేదని దీంట్లో చెప్పే ప్రయత్నం జరిగింది. దీంతో పాటు ప్రధానమైన అంశాలు మరికొన్ని చెప్పారు. ఏప్రిల్ మాసంలో దాదాపుగా 85 మంది 1వ తేదీ నుండి ఏప్రిల్ 1 నుండి ఇప్పటి వరకు 85 మంది ముఖ్యమైన మావోయిస్టు పార్టీ కామ్రేడ్స్ ను హత్య చేశారు ఎన్కౌంటర్ ద్వారా. దీన్ని మేము తీవ్రంగా నిరసిస్తున్నాం. 2 నెలల పాటు మేము కాల్పుల విరమణ కొనసాగిస్తున్నాం. మాకు ఎప్పుడైతే చెప్పారో అప్పటి నుంచి సాయుధ బలగాల మీద మేము ప్రతిదాడి చేయకుండా శాంతియుతంగా ఉన్నాం. మేము ఇచ్చిన మాట ప్రకారం కట్టుబడి ఉన్నాం. మా కామ్రేడ్లను హత్య చేస్తున్నారని చెప్పే పరిస్థితి. అయితే దీంతో పాటు మరికొన్ని అంశాలు కూడా ఆ లేఖలో చెప్పే ప్రయత్నం చేశారు. ఎప్పుడైతే బసవరాజు చనిపోయిన అనంతరం ఇటు భారత ప్రధానితో పాటు ఇటు హోంమంత్రి అమిత్ షా తన ట్విట్టర్లో ప్రధానంగా ఇదొక పెద్ద విజయంగా భావిస్తున్నామని ఈ విధంగా ట్వీట్ చేయడాన్ని మేము నిరసిస్తున్నాం. మా మూర్ఖపు ఆనందం పడుతున్నారు. ఒక రకంగా రక్తపాతం సృష్టించే ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం చేస్తుంది, బీజేపీ ప్రభుత్వం చేస్తుందని దాంట్లో చెప్పే ప్రయత్నం జరిగింది. దీని అనంతరం ఇటీవల కాలంలో 21 ఏప్రిల్ రోజు కేంద్ర కమిటీ సభ్యుడు వివేక్ను కూడా హత్య చేసిన పరిస్థితి. శాంతి చర్చలకు మేము సిద్ధంగా ఉన్న తర్వాత కూడా ఒక మారణకాండ జరుగుతుంది. ఎందుకు చర్చల కోసం కేంద్ర ప్రభుత్వం స్పందించట్లేదు? మేము భూమి కోసం, జల్ జంగల్ జమీన్ కోసం పోరాటం చేసిన కామ్రేడ్స్ ను ఎందుకు హత్య చేస్తున్నారని నేరుగా చెప్పే ప్రయత్నం చేసిరు. ఆదివాసీ హక్కులు, ఆదివాసీ చట్టాల గురించి కూడా కొంత ప్రస్తావించే ప్రయత్నం జరిగింది. దీని అనంతరం మార్చి 31, 2026 లోపు మావోయిస్టు పార్టీని అంతం చేస్తామంటున్నారు. ఆ అంతం చేస్తామన్న ఉన్న కమిట్మెంట్ శాంతి చర్చల అంశంలో ఎందుకు లేదు కేంద్ర ప్రభుత్వానికి అని సూటిగా చెప్పిన ప్రయత్నం. దీంతో పాటు శాంతి చర్చల అంశంలో ఇప్పటిదాకా బీజేపీ ప్రభుత్వం నుంచి ఎందుకు స్పష్టత రావట్లేదని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అయితే సచిన్, మీరు అడిగిన దాని ప్రకారం ప్రధానంగా ఆర్టీవీ ఎప్పటికప్పుడు చెప్పే ప్రయత్నం చేస్తుంది. దీనికి సంబంధించిన అంశంలో వాస్తవాలు చూపెట్టే ప్రయత్నం అయితే ఆర్టీవీ చేస్తుంది. దీనికి సంబంధించి శాంతి చర్చల అంశంలో ఇంకా మావోయిస్టు పార్టీ దీనికి సంబంధించి పదే ప్రస్తావించే ప్రయత్నం జరుగుతుంది. ఇటు శాంతి చర్చల అంశంలో మేధావులు కూడా వరుస సమావేశాలు నాయకులను, అదేవిధంగా ప్రజాప్రతినిధులను కేంద్ర స్థాయిలో కలిసే ప్రయత్నం కూడా జరుగుతుంది. ఈ అంశంలో శాంతి చర్చల అంశంలో కూడా మాట్లాడాలని చెప్పిన పరిస్థితి. ఇటీవల కేసీఆర్, నిన్న కవిత కూడా ఈ అంశంలో పదే మాట్లాడిన పరిస్థితి. దీని తర్వాత ప్రధానంగా ఈ లేఖ ప్రధాన ఉద్దేశం 10వ తేదీ భారత్ బంద్, అనంతరం నుండి సంస్మరణ దాదా బసవరాజు అలియాజ్ బసవరాజు బిఆర్ దాదా గురించి ప్రధానంగా తన పూర్తి వివరాలు చెప్పే ప్రయత్నం చెప్పారు. ఇది శ్రీకాకుళం జిల్లా జియన్నపేట నుండి మొదలైన ఆయన ప్రస్థానం. 1995లో ఆయన ప్రాథమిక విద్య పూర్తి చేశారు. 1997లో స్కూల్ నుండి 10th వరకు పూర్తి చేసిన పరిస్థితి. 1997 అనంతరం వరంగల్ ఆర్ఈసీలో బీటెక్ ఇంజనీరింగ్ పూర్తి చేశారని చెప్పే ప్రయత్నం. ఇది కెమికల్ విభాగంలో ఎంటెక్ చేసిన పరిస్థితి అని చెప్పే ప్రయత్నం. అనంతరం ఉత్తర తెలంగాణలో తన కీలక పాత్ర, కూలీ కావచ్చు, ఆర్ఎస్యు సంఘాలు కావచ్చు, అనంతరం దళాల్లో 1983 తర్వాత జాయిన్ అయిన అనంతరం తన సుదీర్ఘ వ్యవస్థ డివిజన్ స్థాయి 1985లో 1985 నుండి 87 నుండి 91 వరకు దండకార్యం స్పెషల్ జోనల్ కమిటీ సభ్యునిగా, అనంతరం డీకే సూపర్ మిలిటరీ కమాండ్ గా, అదేవిధంగా పలు రాష్ట్రాలకు ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఒరిస్సా లాంటి ప్రాంతాలకు గెరిల్లా ఆర్మీ పిఎల్జీలో కీలక పాత్ర పోషించి శిక్షణ ఇచ్చిన ఒక నిపుణుడిగా పేరున్నారు. దీని అనంతరం ఏదైతే సిపిఐ మావోయిస్టు పార్టీ కావచ్చు, నక్సల్స్ ప్రాంతంలో ఏదైతే గతంలో ఉన్న కొన్ని గ్రూపులను ఒకటి చేసుట్లో కేంద్ర కమిటీతో కూర్చుండి చర్చలు చేసి ఒకటి చేసిన దాంట్లో కీలక పాత్ర బిఆర్ దాదాది అనే చెప్పే ప్రయత్నం దీంట్లో చేసిన పరిస్థితి కనబడింది. ఓవరాల్గా మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి బసవరాజుకు సంబంధించిన అంశంలో ప్రగాఢ సానుభూతి మావోయిస్టు పార్టీ తెలుపుతుంది. మావోయిస్టు పార్టీలో చారు మజుందార్ చనిపోయిన తర్వాత కూడా ఇలాగే సమరాలు చేసుకున్నారు పాలకులు. కానీ పార్టీ ఆగలేదు. తర్వాత ఒక విస్ఫోటనంలా విస్తరించింది. 16 రాష్ట్రాల్లో ఈ పార్టీ విస్తరించిందని చెప్పిన పరిస్థితి. ఇప్పుడు కూడా కొంత మేరకు బిఆర్ దాదా చనిపోయిన తర్వాత కొంత
వాస్తవంగా పార్టీకి నష్టమే జరగవచ్చు. నష్టం జరిగినా కానీ మళ్ళీ పార్టీ ఒక విస్ఫోటనంలా, ఒక ఆ సముద్రంలో అలలాగా మళ్ళీ ముందుకొచ్చి ఆ ప్రజల సమస్యల అంశంలో ఎప్పటికప్పుడు పోరాటం చేస్తుందని చెప్పి పార్టీకి సంబంధించి ఇటు మావోయిస్టు పార్టీ సభ్యులకు సంబంధించి కేంద్ర కమిటీ సభ్యుడు అభయ్ లేఖ విడుదల చేసిన అంశంలో ఇటు సంచలనంగా మారింది. దీనికి సంబంధించి లేఖ నిజమా అబద్ధమా, అసలు విషయం ఏంటి అనేది కూడా పోలీసులు ఆరా తీస్తున్న పరిస్థితి. మరోపక్క కేంద్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా ఆపరేషన్ కగార్ను కొనసాగిస్తాం, మా టార్గెట్ 2026 లోపు పూర్తి చేస్తామని చెబుతున్న పరిస్థితి. తుపాకీతోటే ప్రధానంగా సమాధానం చెబుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఏది ఏమైనప్పటికీ లేఖలో ప్రధాన అంశాలు చెప్పిన పరిస్థితి. 10వ తేదీన భారత్ బంద్కు పిలుపునిస్తున్నాం. దీంట్లో ప్రజాస్వామికవాదులు, మేధావులు, కవులు, కళాకారులతో పాటు ఇటు జర్నలిస్టు కూడా ప్రధానంగా సహకరించాలని చెబుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. సచిన్. రైట్ రవి నాయక్, మొత్తంగా అయితే మాత్రం జూన్ 10న భారత్ బంద్కు పిలుపునిచ్చారు మావోయిస్టులు. బంద్కు పిలుపునిచ్చిన మావోయిస్టులకు సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. నంబాల కేశవరావు ఎన్కౌంటర్ని నిరసిస్తూ బంద్కి పిలుపునిచ్చారు. జూన్ 11 నుంచి ఆగస్టు 3 వరకు అమరుల స్మారక సభలు నిర్వహించాలంటూ ఇటు మావోయిస్టులు పిలుపునిచ్చారు. కేంద్రంతో శాంతి చర్చలకు సిద్ధమయ్యారు మావోయిస్టులు. మావోయిస్టుల ప్రతిపాదనపై ఇప్పటి వరకు రియాక్ట్ అవ్వలేదు కేంద్రం. ఇకపై ఏం చేయబోతోంది కేంద్రం? కేంద్రం ఏం చేయబోతోంది? అట్ ద సేమ్ టైం మావోయిస్టులు ఎటువంటి వ్యూహంతో ముందుకు వెళ్ళబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది.